ఆమె పాపం ఢిల్లీ నుంచి ఒక పెద్ద మనిషి వచ్చింది ఇన్ఛార్జ్ మీనాక్షి గారు. ఆమె చెప్తున్నారు మీనాక్షి గారు, ఆమె ఎయిర్పోర్ట్లో దిగంగానే కాంగ్రెస్ వాళ్ళట కొంతమంది ఆయనతో ఆమె బ్యాగులు మోసేందుకు గురికొచ్చిరట. ఏది రైల్వే స్టేషన్లో దిగంగానే బ్యాగులు మోసేందుకు గురికొచ్చిరట. చాలా తప్పు, మీరు బ్యాగులు మోయొద్దు, బ్యాగులు మోసి మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుకోవద్దు అంటుంది. అమ్మ మీనాక్షి గారు, మీకు ఏం చెప్పాలి మేము? నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసే గాడికి వచ్చిండు. నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి అప్పుడు చంద్రబాబు బ్యాగులు మోసిండు, ఇప్పుడు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నాడు. ఇక ఆయన నన్ను పక్కన కూర్చోబెట్టుకొని బ్యాగులు మోయొద్దు, ఆత్మగౌరవం దెబ్బతింటుందంటే ఏం చెప్పాలి ఆ మేడంకి? కాబట్టి మీనాక్షి గారు, వాస్తవాలు తెలుసుకోండి, వాస్తవ ప్రపంచంలోకి రండి అని కోరుతా ఉన్నాను. ఇక పోనీ కూలిపోయింది, ముఖ్యమంత్రి ఆడు చూడడు, కొంతమంది మంత్రులు పోయినారు. పోతే మంత్రులు ఏం చేయాలి? ఆడ పోయి నిజంగా ఆ కార్మికుల కుటుంబాలకు ధైర్యం చెప్పాలి, ఏమన్నా అయితే మేము ఆదుకుంటామని చెప్పాలి, తప్పు జరిగిందని క్షమాపణ అడగాలి, మర్యాదగా మాట్లాడాలి. కానీ ఏం చెప్తారు వాళ్ళు? ఒకడేమో చేపల కూర తింటుడు, ఇక్కడ చేపలు బాగుంటాయి శ్రీశైలంలో, రేయురు తిందామని వాడు ఒకటి తింటాడు, ఆడవాడు దాస్తుంటే వీడేమో తింటాడు. ఒక గంత నీతి లేని వాళ్ళు మంత్రులు. ఇంకొక ఆయన ఇంకా విచిత్రం ఇది. ఇక్కడ ఏం జరగలేదు, ప్రమాదం ఏమైందంటే నీళ్లు వాటర్ కలిసిందట. నీళ్లు వాటర్ కలిసిందిరా నాయన. గిసొంటోళ్ళు మంత్రులు, మన కర్మానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, గిసొంటోళ్ళు మంత్రులు. ఆమె పాపం ఢిల్లీ నుంచి ఒక పెద్ద మనిషి వచ్చింది ఇన్ఛార్జ్ మీనాక్షి గారు. ఆమె చెప్తున్నారు మీనాక్షి గారు, ఆమె ఎయిర్పోర్ట్లో దిగంగానే కాంగ్రెస్ వాళ్ళట కొంతమంది ఆయనతో ఆమె బ్యాగులు మోసేందుకు గురికొచ్చిరట. ఏది రైల్వే స్టేషన్లో దిగంగానే బ్యాగులు మోసేందుకు గురికొచ్చిరట. చాలా తప్పు, మీరు బ్యాగులు మోయొద్దు, బ్యాగులు మోసి మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుకోవద్దు అంటుంది. అమ్మ మీనాక్షి గారు, మీకు ఏం చెప్పాలి మేము? నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసే గాడికి వచ్చిండు. నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి అప్పుడు చంద్రబాబు బ్యాగులు మోసిండు, ఇప్పుడు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నాడు. ఇక ఆయన నన్ను పక్కన కూర్చోబెట్టుకొని బ్యాగులు మోయొద్దు, ఆత్మగౌరవం దెబ్బతింటుందంటే ఏం చెప్పాలి ఆ మేడంకి? కాబట్టి మీనాక్షి గారు, వాస్తవాలు తెలుసుకోండి, వాస్తవ ప్రపంచంలోకి రండి అని కోరుతా ఉన్నాను. ఇక పోనీ కూలిపోయింది, ముఖ్యమంత్రి ఆడు చూడడు, కొంతమంది మంత్రులు పోయినారు. పోతే మంత్రులు ఏం చేయాలి? ఆడ పోయి నిజంగా ఆ కార్మికుల కుటుంబాలకు ధైర్యం చెప్పాలి, ఏమన్నా అయితే మేము ఆదుకుంటామని చెప్పాలి, తప్పు జరిగిందని క్షమాపణ అడగాలి, మర్యాదగా మాట్లాడాలి. కానీ ఏం చెప్తారు వాళ్ళు? ఒకడేమో చేపల కూర తింటుడు, ఇక్కడ చేపలు బాగుంటాయి శ్రీశైలంలో, రేయురు తిందామని వాడు ఒకటి తింటాడు, ఆడవాడు దాస్తుంటే వీడేమో తింటాడు. ఒక గంత నీతి లేని వాళ్ళు మంత్రులు. ఇంకొక ఆయన ఇంకా విచిత్రం ఇది. ఇక్కడ ఏం జరగలేదు, ప్రమాదం ఏమైందంటే నీళ్లు వాటర్ కలిసిందట. నీళ్లు వాటర్ కలిసిందిరా నాయన. గిసొంటోళ్ళు మంత్రులు, మన కర్మానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, గిసొంటోళ్ళు మంత్రులు. ఆమె పాపం ఢిల్లీ నుంచి ఒక పెద్ద మనిషి వచ్చింది ఇన్ఛార్జ్ మీనాక్షి గారు. ఆమె చెప్తున్నారు మీనాక్షి గారు, ఆమె ఎయిర్పోర్ట్లో దిగంగానే కాంగ్రెస్ వాళ్ళట కొంతమంది ఆయనతో ఆమె బ్యాగులు మోసేందుకు గురికొచ్చిరట. ఏది రైల్వే స్టేషన్లో దిగంగానే బ్యాగులు మోసేందుకు గురికొచ్చిరట. చాలా తప్పు, మీరు బ్యాగులు మోయొద్దు, బ్యాగులు మోసి మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుకోవద్దు అంటుంది. అమ్మ మీనాక్షి గారు, మీకు ఏం చెప్పాలి మేము? నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసే గాడికి వచ్చిండు. నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి అప్పుడు చంద్రబాబు బ్యాగులు మోసిండు, ఇప్పుడు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నాడు. ఇక ఆయన నన్ను పక్కన కూర్చోబెట్టుకొని బ్యాగులు మోయొద్దు, ఆత్మగౌరవం దెబ్బతింటుందంటే ఏం చెప్పాలి ఆ మేడంకి? కాబట్టి మీనాక్షి గారు, వాస్తవాలు తెలుసుకోండి, వాస్తవ ప్రపంచంలోకి రండి అని కోరుతా ఉన్నాను. ఇక పోనీ కూలిపోయింది, ముఖ్యమంత్రి ఆడు చూడడు, కొంతమంది మంత్రులు పోయినారు. పోతే మంత్రులు ఏం చేయాలి? ఆడ పోయి నిజంగా ఆ కార్మికుల కుటుంబాలకు ధైర్యం చెప్పాలి, ఏమన్నా అయితే మేము ఆదుకుంటామని చెప్పాలి, తప్పు జరిగిందని క్షమాపణ అడగాలి, మర్యాదగా మాట్లాడాలి. కానీ ఏం చెప్తారు వాళ్ళు? ఒకడేమో చేపల కూర తింటుడు, ఇక్కడ చేపలు బాగుంటాయి శ్రీశైలంలో, రేయురు తిందామని వాడు ఒకటి తింటాడు, ఆడవాడు దాస్తుంటే వీడేమో తింటాడు. ఒక గంత నీతి లేని వాళ్ళు మంత్రులు. ఇంకొక ఆయన ఇంకా విచిత్రం ఇది. ఇక్కడ ఏం జరగలేదు, ప్రమాదం ఏమైందంటే నీళ్లు వాటర్ కలిసిందట. నీళ్లు వాటర్ కలిసిందిరా నాయన. గిసొంటోళ్ళు మంత్రులు, మన కర్మానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, గిసొంటోళ్ళు మంత్రులు.